రైట్ ఇక హైదరాబాద్ లోని మేడ్చల్లో మద్యం తాగి తరచూ వేధిస్తున్నాడని భార్య దాడి చేయడంతో భర్త మృతి చెందాడు. రామలింగేశ్వర స్వామి ఆలయం నివాసం ఉంటున్న అటు నరసింహ తరచూ మద్యం తాగుతూ భార్యను వేధిస్తుండేవాడు. దీంతో క్షణికావేశానికి గురైన భార్య భర్తపై దాడి చేసింది. ప్రాణాంతక గాయాలవడంతో నరసింహ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న మేడ్చల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అక్రమ్ అందుబాటులో ఉన్నారు. అక్రమ్, పోలీసులు అదుపులోకి తీసుకున్నారా భార్యని? తను ఏం చెప్తుంది, అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది, అంటే ఎప్పటి నుంచి మద్యం తాగి వేధిస్తున్నారా భార్యని? సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రత్న, మేడ్చల్లో దారుణం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కూడా మద్యానికి బానిసయి తరచూ భార్యను అదే విధంగా పిల్లల్ని వేధిస్తున్నాడని చెప్పి 45 సంవత్సరాలు ఉన్నటువంటి నరసింహను తన భార్య కర్రలతో కొట్టి చంపేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గత కొంతకాలంగా కూడా అతను పని చేయకుండా కూడా ఇంట్లో డబ్బులు తీసుకుంటూ తరచూ పిల్లల్ని కొట్టేవాళ్ళంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోవడంతో భార్య క్షణికావేశంకి గురైనట్లు కూడా తెలుస్తోంది. అయితే నిన్న రాత్రి కూడా ఇదే విధంగా గొడవ జరిగినట్లు కూడా తెలుస్తోంది. గొడవ తీవ్ర స్థాయికి వెళ్లడంతో స్థానికంగా అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ కర్రల సాయంతో కూడా పూర్తిగా చితకబాదినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. సో చితకబాదిన ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ లో తనకు ప్రాణాంతక గాయాలైనట్టు కూడా తెలుస్తోంది. సో ఆ ప్రాణాంతక గాయాలైన వెంటనే తను మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది. వెంటనే ఆ భార్య ఎవరైతే ఉన్నారో భార్య దానికి దగ్గరలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయం అని ఆ మెడ్చల్లో ఉంటుంది. ఆ మెడ్చల ఆవరణలో అంటే ఆ ఆలయం ఆవరణలో ఎవరు లేని ప్లేస్ లో తీసుకెళ్లి కూడా మృతదేహాన్ని అక్కడ వదిలేసి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఆ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తిగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. అక్కడికి క్లూస్ టీం కూడా వచ్చి దానికి సంబంధించినటువంటి అంటే కర్రలతో కేవలం ఓన్లీ భార్య కొట్టినా ఇంకెవరైనా సాయం చేశారనే కోణంలో కూడా దానికి సంబంధించినటువంటి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఎవరైతే నేరం చేసినటువంటి భార్య ఉందో భార్యని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు ముఖ్య కారణం ఇదేనా, ఇంకేదైనా కోణం ఉందా అన్న దానిపైన కూడా చెప్తున్నారు. సో స్థానికులు చెప్తున్న దాని ప్రకారం అయితే చాలా రోజులుగా అంటే ఇది మొదటిసారి కాదు గొడవ జరగడం, తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. 2-3 సార్లు కూడా కొట్టుకునే స్థాయి వరకు కూడా వెళ్ళిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. సో నిన్న రాత్రి గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో తను కర్రల సాయంతో కూడా ఇసుక బాధినట్లు కూడా తెలుస్తోంది. పూర్తిగా తన కాలు సంబంధించి పూర్తిగా కాళ్ళు విరిగిపోయినట్లు కూడా మనకు సంబంధించినటువంటి విజువల్స్ లో తెలుస్తున్నట్టు కూడా తెలుస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ అక్రమ్. ఎక్కడెక్కడ ముందు నిర్ధారించుకుంటారు.